కేటీఆర్కి లొట్టపీస్ తప్పితే ఏం తెలుస్తుంది? టెలిగ్రాఫిక్ యాక్ట్ చదువుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి పస ఏంటో అర్థమవుతుంది. భారతదేశ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అన్నది చాలా పెద్ద నేరం. ఈ దేశంలో ఎవరికి కూడా వేరొకరి ప్రైవేట్ జీవితాలు తొంగి చూసి ఒకరినొకరు ప్రైవేట్గా మాట్లాడుతూ సంభాషణ వినేటువంటి హక్కు లేదు. ఆ టెలిగ్రాఫ్ యాక్ట్ తూటు పొడుస్తూ కేటీఆర్ గారు కేసీఆర్ హయాంలో చాలామంది యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆనాడు దాంట్లో నాది కానీ అప్పుడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిది కానీ షబ్బీర్ అలీ గారిది ఇలాంటి చాలామంది మా షెట్కర్ అందరూ ఫోన్ ట్యాప్ చేశారు. తద్వారా నేను ఇంతకుముందు చెప్పాను, 2004లో గెలిచారు, 2018 గెలవడానికి ఫోన్ ట్యాపింగ్ని పరికరంగా వాడుకున్నారు కేసీఆర్ గారు. ఎవరు ఎక్కడి నుంచి ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరెవరితో మాట్లాడుతూ తెలుసుకోవడం జరిగింది. అన్నిటికన్నా హేమైన చర్య నిన్న మొన్న నేను ఒక ఛానల్లో చూస్తూ ఉంటే మహిళా యాక్టర్స్ల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసినటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. ఇలా కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అన్నా, కేసులో దమ్ము లేదన్నా, తప్పు చేశాం కాబట్టి ఈ రకంగా మాట్లాడుకున్నా ఇది మాత్రం నేరం. ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ హయాంలో అధికారుల ఫోన్లు, ఆఖరికి ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు, సినిమా యాక్టర్స్ల ఫోన్లు, పారిశ్రామికవేత్తల ఫోన్లు, అన్నిటికన్నా హేయమైనది తన సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ ప్రభాకర్ రావు గారు ఎందుకు ఫలానం చిత్తగించి దాక్కుంటా ఉన్నాడు? తప్పు చేశారు కాబట్టి